అది సరిగ్గా మార్చి 6, 2021 ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో సమయం ఉదయం 6:30. 60 ఏళ్ల ఇంద్రసింగ్ బాగా నిద్రపోయి మంచం నుంచి లేచాడు. అప్పుడే అతని భార్య భయపడుతూ బెడ్రూంలోకి వచ్చింది. జాస్మిన్ కనిపించడం లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పింది. అది చెప్పగానే ఇంద్రసింగ్ షాక్ అయ్యాడు మరియు అడిగాడు, రాత్రి ఓల్డేజ్ హోమ్ నుంచి తిరిగి వచ్చింది కదా? తనకి తెలీదని మరియు తను ఉదయం కాఫీ తీసుకెళ్తున్నప్పుడు గదిలో జాస్మిన్ లేదని చెప్పింది. ఇంటి దగ్గర మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదని చెప్పింది. ఇంద్రసింగ్ వెంటనే ఫోన్ తీసి ఓల్డేజ్ హోమ్ ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన మహిళ జాస్మిన్ రాత్రే పని చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పింది. పని అయ్యాక ఇంటికి వచ్చిందా లేదా ఎక్కడికైనా వెళ్ళిందా? వెళ్ళుంటే మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? ఇలా ఎన్నో సందేహాలు ఇంద్రసింగ్ మనసులో తలెత్తాయి. ఆ తర్వాత 30 నిమిషాల్లో ఇంద్రసింగ్ మరియు అతని భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆమె ఫోటోనిచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అది చూసిన వెంటనే ఒక వ్యక్తిని అనుమానించారు పోలీసులు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు పోలీసులు వెంటనే అతన్నే అనుమానించారు? జాస్మిన్ కి ఏమైంది? ఇది హృదయాలని కదిలించిన కేసు. యావత్ ఆస్ట్రేలియాను ఉలిక్కి పడేలా చేసింది. ఈ కేసు చివరిలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చేసే బెస్ట్ కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మీరు చూస్తున్నారు ఏజెంట్ ఆర్. ఇప్పుడే కథలో అడుగు పెడదాం. భారతదేశానికి గోధుమలు పెంచే పంజాబ్లో 1999 ఆగస్టులో జాస్మిన్ కౌర్ అనే బాలిక తన తల్లిదండ్రులకి 3వ సంతానంగా జన్మించింది. కానీ జాస్మిన్ 10 సంవత్సరాల వయసులో తన తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. అందుచేత జాస్మిన్ మరియు ఆమె అన్నల బాధ్యత ఆమె తల్లి భుజాలపై పడింది. కానీ జాస్మిన్ తల్లి ఎంతో ధైర్యంతో 3 పిల్లల్ని పెంచింది. జాస్మిన్ అన్నయ్యలిద్దరూ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. అలాగే జాస్మిన్ కూడా చదువు బాగా నేర్చుకొని నర్స్ అవ్వాలని కలతో స్కూల్ పూర్తి చేసింది. జాస్మిన్ నర్సింగ్ చదివి ప్రజలకు సహాయం చేయాలనే ఆశయంతో ఉన్న ఆమె తన తల్లితో ఆస్ట్రేలియాలో నర్సింగ్ చదవాలని చెప్పింది. అది విని తల్లి తన కుమార్తెని విడిచిపెట్టే విషయంలో తడబడింది. అయితే ఆస్ట్రేలియాలో ఉండే జాస్మిన్ మామ అత్త, అదే మనం ఇంట్రోలో చూసిన ఇంద్రసింగ్ మరియు ఆమె భార్య జాస్మిన్ ను తమ సొంత కూతురులా అని చెప్పాక జాస్మిన్ తల్లికి నమ్మకం కలిగింది. కాబట్టి జాస్మిన్ తల్లి ఓకే చెప్పారు, నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్పి ఆమెను భారతదేశం నుంచి పంపించేశారు. ఇప్పుడు జాస్మిన్ తన కలలను నెరవేర్చుకోవడానికి సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో నర్సింగ్ చదవడానికి మొదలు పెట్టింది. మొదటి 2 సంవత్సరాలు కుటుంబ మద్దతుతో చదివింది. తర్వాత అడిలైడ్ లో ఉన్న ఓల్డేజ్ హోమ్ లో పార్ట్ టైం జాబ్ నర్స్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. అలాగే అక్కడ డ్యూటీ పూర్తయిన తర్వాత రాత్రి 11 గంటలకు టాక్సీ ద్వారా ఇంటికెళ్లేది. ఇంద్రసింగ్ ఇంట్లో ఉండే ఆమెకు ఒక స్పేర్ కీ ఉండేది. కానీ అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో మార్చి 5 జాస్మిన్ కాలేజ్ కి వెళ్లి తర్వాత డ్యూటీకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పుడు జాస్మిన్ మిస్సింగ్ కంప్లైంట్ చూసిన పోలీసులు మొదట్లో అనుమానించిన వ్యక్తి ఎవరంటే అది యూనివర్సిటీలో కంప్యూటర్ కోర్స్ చదువుతున్న 20 సంవత్సరాల విద్యార్థి తారిక్ జోత్ సింగ్. ఇప్పుడు ఎందుకు పోలీసులు అతన్ని అనుమానించారో తర్వాత చెప్తాను. శనివారం కావడంతో కాలేజ్ కి సెలవు. పోలీసులు తారిక్ రూమ్ కి వెళ్లారు. అతన్ని నిద్రలేపారు. తారిక్ పోలీసులను చూసి షాక్ అయ్యాడు మరియు అతనికి ఏ సంబంధం లేదని చెప్పాడు. దానికి పోలీసులు, నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. తారిక్ తన ఫ్రెండ్ కార్ ని తీసుకొని ఫ్లెండర్ మౌంటైన్ కి లాంగ్ డ్రైవ్ కి వెళ్లాడని చెప్పాడు. ఇప్పుడు అతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి పోలీసులు అతని ఎలిబై చెక్ చేయడం మొదలు పెట్టారు. పోలీసులు తారిక్ ఫ్రెండ్ ని కనుక్కున్నారు. అతను కూడా తారిక్ తన దగ్గర నుంచి కార్ తీసుకుని బయటికి వెళ్లాడని చెప్పారు. మరియు అతని ఫోన్ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం ప్రారంభించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అతను ఆ మౌంటైన్ వైపే వెళ్లినట్టు నిరూపించబడింది. మరియు అతని ఫోన్ సిగ్నల్ ఆ మౌంటైన్ టవర్ రేంజ్ లోనే ట్రావెల్ అయినట్టు తెలిసింది. అలాగే ఆ కార్ బ్యాక్ సీట్ లో ఒక అమ్మాయి కాలు నోరు కట్టుబడి కూర్చున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె ధరించిన డ్రెస్ ద్వారా జాస్మిన్ మామ అత్త అది జాస్మినే అని నిర్ధారించారు. అలాగే తారిక్ మొబైల్ సిగ్నల్ టవర్ ట్రావెల్ అయిన టైంలోనే జాస్మిన్ ఫోన్ సిగ్నల్ కూడా అదే టవర్ లో ట్రావెల్ అయిందని కనుక్కున్నారు. అంతేకాకుండా అడిలైడ్ 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టవర్ రేంజ్ లోనే తారిక్ మరియు జాస్మిన్ ఫోన్లు ఒకే సమయంలో స్విచ్ ఆఫ్ అయ్యాయి. అలాగే అడిలైడ్ లోనే ఒక హార్డ్వేర్ షాప్ లో తారిక్ గుణపం, కత్తి, తాడు, గ్లౌస్, టేప్ వంటి వాటిని కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. వెంటనే పోలీసులు తారిక్ ను అరెస్ట్ చేసి కస్టడీలో విచారించడం ప్రారంభించారు.
ఇప్పుడు అతను ఆధారాల ముందు నిలబడలేక మెల్లమెల్లగా నిజాలు ఒప్పుకుంటూ చెప్పడం ప్రారంభించాడు. తారిక్ కూడా జాస్మిన్ లాగే పంజాబ్ నుంచి వచ్చి చదువుతున్న కారణంగా జాస్మిన్ అతనితో స్నేహంగా ఉండేది. కానీ తారిక్ ఆ స్నేహాన్ని ప్రేమగా భావించి ఆమెపై మనసు పడేసుకున్నాడు. ఒక రోజు ఆమెను కలిసి తన ప్రేమను తెలిపాడు. తను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ తారిక్ జాస్మిన్ కంటే ఏడాది చిన్నవాడు. జాస్మిన్ అందుకు షాక్ అయింది. నేను ఫ్రెండ్ లా మాత్రమే చూసా అని చెప్పింది. కానీ తారిక్ మాత్రం 7G సినిమాలో హీరోలా వదలకుండా ఆమెను ఫాలో అవుతూ చివరకు జాస్మిన్ ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత ఇద్దరు కొన్ని నెలల పాటు ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని నెలలకే ఆ ప్రేమలో పగుళ్లు రావడం మొదలయ్యాయి. వీకెండ్ లో తారిక్ ఆమెను సినిమాలకు పార్కులు వెళ్దామని అడిగేవాడు. కానీ జాస్మిన్ తన లక్ష్యం చదువులోనే ఉండాలని, ఎటువంటి డీవియేషన్ వద్దని చెప్పేది. తాను ఏమడిగినా వద్దంటుందని తారిక్ కి నచ్చలేదు. తారిక్ మెల్లమెల్లగా పొసెసివ్ గా మారిపోవడం మొదలు పెట్టాడు. తనతో తప్ప ఇతరులతో మాట్లాడవద్దని షరతులు పెట్టడం మొదలు పెట్టాడు. ఆ కారణంగా జాస్మిన్ చాలా డిస్టర్బ్ అయింది. చదువుపై దృష్టి పెట్టలేకపోయింది. ఆమె అతనికి ఇది అర్థం చేసుకోమని చెప్పింది. నీలో ప్రేమ ఉంది, కానీ ఒక అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియదని వివరించింది. నువ్వు మానసికంగా ఎదగాలని కోరుతున్నానని చెప్పింది. ఇప్పుడు నువ్వు అంగీకరించకపోయినా తర్వాత నేను చెప్పిన మాటలు నీకు అర్థం అవుతాయని చెప్తూ ప్రేమను ముగించేద్దామని చెప్పింది. కానీ తారిక్ దానికి అంగీకరించలేదు. ఇంతలో తారిక్ తన పేరెంట్స్ కి కాల్ చేసి ఏడుస్తూ జాస్మిన్ నన్ను వదిలేసిందని చెప్పాడు. తల్లిదండ్రులు బాధపడి మొదట్లో తారిక్ ను సమాధానపరచడానికి ప్రయత్నించారు. కానీ అతను ఏడుస్తూనే ఉండడంతో వారు జాస్మిన్ కు కాల్ చేసి మాట్లాడారు. అప్పుడు జాస్మిన్ వివరంగా జరిగిన విషయాన్ని వివరించింది. ఇది కొనసాగితే నన్ను నేనే మోసం చేసుకున్నట్టే అవుతుందని చెప్పింది. ఒక మహిళగా దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పింది. తారిక్ తల్లి విషయాన్ని అర్థం చేసుకుని ఆమెని వదిలేసి చదువుపై దృష్టి పెట్టమని చెప్పారు. ఇది విని తారిక్ షాక్ అయ్యాడు. జాస్మిన్ తన తల్లిదండ్రులని కూడా తన వైపు మార్చేసుకుందని కోపంతో మండిపోయాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. జాస్మిన్ కి అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, సోషల్ మీడియాలో తిట్టి తప్పుగా కమెంట్ చేయడం మొదలు పెట్టాడు. జాస్మిన్ ఇంకా భరించలేక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసింది. కానీ తన తల్లికి తెలిస్తే చదువు ఆపేస్తుందేమో అని భయపడి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్ళింది. తారిక్ పోలీసులను చూసి తర్వాత భయపడి తను నన్ను వదిలేసిందనే కోపంతో ఇలా చేశా, నన్ను మన్నించమని అడిగాడు. జాస్మిన్ అతని భవిష్యత్తు చెడిపోతుందేమో అని ఆలోచించి కంప్లైంట్ వాపస్ తీసుకుంది. నీవు హ్యాండ్సమ్ అబ్బాయివి, నీ ప్రవర్తన కూడా అంతే అందంగా ఉండాలని, బాగా చదువుకుంటే నీకు మంచి అమ్మాయి జీవితంలోకి వస్తుందని చెప్పింది. కానీ తారిక్ మాత్రం ఆమె తనను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిందని కోపంతో మారిపోవడం మొదలు పెట్టాడు. మారిపోవడమే కాకుండా ఆమెని చంపేయాలని ఆలోచన చేశాడు. తన ప్లాన్ ప్రకారం ఫ్రెండ్ కారు తీసుకుని హార్డ్వేర్ షాప్ లో అవసరమైనవన్నీ కొనుక్కొని ఆ తర్వాత జాస్మిన్ పని చేసే ఓల్డేజ్ హోమ్ నుండి ఒక పక్క కారు ఆపి ఆమె పని పూర్తయ్యేదాకా నిశ్శబ్దంగా ఎదురు చూశాడు. రాత్రి 10:30కి జాస్మిన్ బయటకు వచ్చినప్పుడు ఒక మూలగా దాక్కున్న తారిక్ ఆమెకు కనిపించకుండా వెనక నుండి వచ్చి ఆమెని కత్తితో బెదిరించాడు. కత్తి తన వంటి మీద పెట్టి అరిస్తే పొడి చేస్తా అని బెదిరించాడు. దీంతో జాస్మిన్ భయపడుతూ నోరు విప్పలేదు. అతను జాగ్రత్తగా ఆమెను కారు వెనక సీట్ లో కూర్చోబెట్టి టేప్ తో నోటిని మూసి తాడుతో చేతులు కట్టి కాళ్ళను బిగబెట్టాడు. ఇప్పుడు ఆమె కదలలేని, అరవలేని పరిస్థితిలో ఉంది. నువ్వు నన్ను వదిలేస్తావా అని కోపంతో ఆమెను చితకబాదాడు. అలా కొట్టేసరికి జాస్మిన్ స్పృహ కోల్పోయింది. ఆ అమ్మాయి కళ్ళని కట్టేసి తారిక్ ఫ్లిండర్ మౌంటైన్ కి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో తన ఫ్రెండ్, అంటే తన కార్ ఇచ్చిన స్నేహితుడు తారిక్ కి కాల్ చేశాడు. అప్పుడే తారిక్ లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత జాస్మిన్ కి ఎవరైనా కాల్ చేస్తే ఏం చేయాలని ఆలోచించాడు. కార్ ని సైడ్ కి ఆపి 2 మొబైల్స్ ని స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత మళ్ళీ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసి ఫ్లిండర్ మౌంటైన్ లో ఒక చోట కార్ నిలబెట్టాడు. అప్పుడే జాస్మిన్ మెల్లమెల్లగా లేచి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తుంది. ఆ టైంలో తారిక్ తనని కార్ నుండి బయటకి లాక్కొచ్చాడు. మళ్లీ కోపంతో విపరీతంగా కొట్టడం మొదలు పెట్టాడు. కత్తిని బయటికి తీశాడు. అది చూసిన జాస్మిన్ ఆమె కట్టులు విప్పడానికేమో అని అనుకుంది. కానీ తారిక్ కత్తి తీసుకొని ఆమె గొంతు కోసి అతి క్రూరంగా చంపాడు. ఆ తర్వాత డిక్కీలో నుండి ముందుగా హార్డ్వేర్ స్టోర్ లో కొనుక్కున్న గుణపం, తవ్వే సామాన్లు బయటికి తీశాడు. 4 అడుగుల లోతు, 5 అడుగుల వెడల్పున్న ఒక గొయ్యని తయారు చేశాడు. ఆ గొయ్యలో జాస్మిన్ బాడీని కప్పెట్టేసి అక్కడ నుండి వెళ్లిపోయా అని చెప్పాడు. మార్చ్ 8వ రోజున తారిక్ కన్ఫెషన్ తర్వాత పోలీస్ అతని ఫ్లిండర్ మౌంటైన్ కి తీసుకువెళ్లారు.
అప్పటికే జాస్మిన్ మిస్సింగ్ అని తెలిసిన జాస్మిన్ ఫ్యామిలీ కూడా ఆస్ట్రేలియాకి వచ్చారు. పోలీసులతో వెళ్లారు. అక్కడ తారిక్ చూపించిన చోట పోలీస్ తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ చేతులు కాళ్ళు కట్టబడి మట్టితో కలిసిన బాడీని పోలీస్ బయటికి తీశారు. జాస్మిన్ బాడీ చూసి అమ్మ అన్నయ్యలు అరుస్తూ గుండె పట్టుకొని ఏడ్చారు. అక్కడే డాక్టర్స్ టీం అటాప్సీ స్టార్ట్ చేసింది. ఎదురు చూడని విషయాలన్నీ రివీల్ అయ్యాయి. పోలీస్ అండ్ ఫ్యామిలీ డాక్టర్స్ చెప్పిన విషయం విన్నాక అందరికీ ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది. డాక్టర్స్ చెప్పింది ఇదే, గొంతు కోసిన వల్ల చనిపోలేదు జాస్మిన్, సఫకేషన్ వల్ల చనిపోయిందన్నారు. అది కూడా మామూలు సఫకేషన్ కాదు, తన ఊపిరితిత్తులు మొత్తం మట్టితో నిండిపోయిందని చెప్పారు. తారిక్ కన్ఫెషన్ ప్రకారం మార్చ్ 6 పొద్దున్నే 4 గంటలకి చంపేశా అని చెప్పాడు. కానీ డాక్టర్స్ చెప్పింది మార్చ్ 7 మధ్యాహ్నం 3 to 4 మధ్య చనిపోయిందంటున్నారు. అంటే జాస్మిన్ బతికుండగా మట్టిలో పూడ్చి 22 గంటల వరకు స్ట్రగుల్ చేసిందని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ విషయం విన్నాక పోలీసులు షాక్ అయ్యారు. తారిక్ ని వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నిజాలను బయట పెట్టడం ప్రారంభించాడు. ఈసారి చెప్పిన నిజాలు విన్నాక పోలీసులు ఫ్రీజ్ అయిపోయారు. తారిక్ జాస్మిన్ మీద ఉన్న కోపంతో తనని స్లోగా టార్చర్ చేస్తూ చంపాలని ప్లాన్ చేశాడు. అక్కడ మౌంటైన్స్ దగ్గర ఘోరంగా కొట్టడం, కత్తితో గొంతు మీద కుచ్చడం, తర్వాత తన కంటి మీద ఉన్న క్లాత్ ని రిమూవ్ చేశాడు. ఆ టైంలో జాస్మిన్ చాలా భయపడిపోయింది. మూన్ లైట్ లో చుట్టూ చూస్తూ ఎక్కడున్నా అని చూస్తుంది. తర్వాత మళ్లీ కొట్టి తనని గొయ్యలోకి లాక్కెళ్లాడు. జాస్మిన్ తాడు నుండి ఏడుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కదులుతుంది కానీ తారిక్ తన మీద మట్టి వేయడం మొదలు పెట్టాడు. జాస్మిన్ పోరాడుతుంది, అరవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. తన ముక్కులో నుండి లంగ్స్ కి మట్టి ఎంటర్ అయి సఫకేషన్ స్టార్ట్ అయింది. అలా 10 నిమిషాల్లో తనని బతికుండగానే మట్టిలో పూడ్చేశాడు. గంటలు తరబడి పోరాడుతూ చనిపోయింది జాస్మిన్. తారిక్ కన్ఫెషన్ తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో ప్రెజెంట్ చేశారు. ఆస్ట్రేలియా కోర్టులో హియరింగ్ స్టార్ట్ అయింది. అప్పుడే తారిక్ డిఫెన్స్ టీం చెప్పింది ఏంటంటే అతను హాలుసినేషన్ లో ఉన్నాడని, తను మానసికంగా సరిగ్గా లేడని, సో తక్కువ పనిష్మెంట్ ఇవ్వమని కోరారు. కానీ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే అతనికి ఎలాంటి హాలుసినేషన్ ఏమీ లేదు, మానసికంగా ఫిట్ గా ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చారు. కోర్టు ఆ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేసి జూలై 2023లో జడ్జిమెంట్ ఇచ్చింది. 20 years లైఫ్ టైం మరియు వితౌట్ పరోల్, అంటే 20 సంవత్సరాల మధ్యలో అతనికి జైలు నుండి ఎలాంటి బెయిల్ గాని రిలీజ్ అవ్వడానికి వీలు లేదని. 20 సంవత్సరాల తర్వాత కూడా కోర్టు లెక్క ప్రకారం ఆఫీస్ అయినా లేదా కోర్ట్ అయినా అతన్ని రిలీజ్ గురించి డిసైడ్ అవుతుంది. నిజానికి డెత్ సెంటెన్స్ ఇవ్వాలి, కానీ ఆస్ట్రేలియాలో డెత్ సెంటెన్స్ బ్యాన్ కాబట్టి కోర్ట్ మాక్సిమం పనిష్మెంట్ ఇచ్చింది, 20 years లైఫ్ వితౌట్ పరోల్. ఈ కేసులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే జాస్మిన్ చెప్పినట్టు తారిక్ ఒక హ్యాండ్సమ్ అబ్బాయే, కానీ బయట ఉన్న అందం లోపట లేకపోయింది. ఉండుంటే తన కాన్సంట్రేషన్ స్టడీస్ మీద పెట్టి ఒక మంచి అమ్మాయి తన జీవితంలో పార్ట్నర్ అయి ఉండేది. జాస్మిన్ బతికుండేది. కానీ ఏ మాత్రం జాలి లేకుండా జాస్మిన్ ని క్రూరంగా చంపేశాడు. ఇప్పుడు జైల్లో పూసలు లెక్క పెట్టుకుంటున్నాడు. తారిక్ జాస్మిన్ ని కిడ్నాప్ చేసిన టైంలో జాస్మిన్ మాక్సిమం ఫైట్ చెయ్యలేదన్న విషయం గుర్తించాలి. నెవర్ లెట్ యు టేక్ యూ టు సెకండ్ లొకేషన్ అనే వాక్యం వెస్టర్న్ దేశంలో చాలా ఫేమస్. దీని అర్థం ఏంటంటే నిన్ను మరో చోటికి తీసుకెళ్లే ముందే గట్టిగా పోరాడి తప్పించుకో. సపోజ్ ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేస్తే వాడు నిన్ను చంపేస్తాడని భయపడి నిశ్శబ్దంగా అతనితో వెళ్లిపోతే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్, అతనికి నువ్వు అరవడం నచ్చదు, ఎందుకంటే అతను పట్టుబడిపోతాడు. అదే చోట అతనికి శక్తి కూడా తక్కువ. కానీ నువ్వు అతనితో వెళ్లిపోతే అతను నిన్ను తీసుకెళ్లే చోట అతని కంట్రోల్లోనే ఉంటుంది. అతని పవర్ పెరిగిపోద్ది. అతన్ని ఆపడానికి కూడా ఎవ్వరూ ఉండరు. అక్కడ అతను ఏమన్నా చేయగలడు. నిన్ను అక్కడ దాచిపెడతాడా? నో, నిన్ను చంపేస్తాడు. కాబట్టి అక్కడ చనిపోవడం కన్నా నీ శక్తి మినహా అక్కడ పోరాడి చనిపోవడమే ఉత్తమం. అక్కడ పోరాడే అవకాశం ఉండదు, కానీ ఇక్కడ పోరాడి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అతను అక్కడ పట్టుబడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఘటన బట్టి చూస్తే జాస్మిన్ ధైర్యంగా పోరాడి ఉండుంటే ఆమె తప్పించుకునే అవకాశం ఉండేది, లేదా ఎవరో వచ్చి ఆమెని కాపాడే అవకాశం ఉండేది. కనీసం మట్టి లోపల గంటల తరబడి బాధపడకుండా చనిపోయేవాళ్ళు. జాస్మిన్ తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంది, కానీ ఆమె కలలని అర్ధాంతరంగా చంపేశారు. మళ్ళీ ఇంకో క్రైమ్ స్టోరీతో కలుద్దాం. ఏజెంట్ ఆర్ సైనింగ్ ఆఫ్.